శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ప్రపంచంలో దేనినైనా కొలవడం సులభమేమో గాని మన హృదయంలో భరించగల వేదనని కొలవడం మాత్రం చాలా కష్టం. అసలు నేను మాట చెప్పడానికి గల కారణం నటుడు రాజేంద్ర ప్రసాద్ గారి అమ్మాయి గాయత్రి మరణమే. ఇటీవల కాలంలో నిత్యం వ్యాయామం చేస్తూ పౌష్టికాహారం తీసుకుంటూ ఫిట్నెస్ విషయంలో జాగ్రత్తలు పాటిస్తున్నప్పటికీ సామాన్యుల నుండి సినీ ప్రముఖుల వరకు గుండెపోటుతో మృత్యువాత పడుతున్నారు. ఈ క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు గాయత్రికి శుక్రవారం మధ్యాహ్నం చెస్ట్ పెయిన్ రావడంతో ఆమె భర్త ఇమీడియట్గా ఏఐజీ హాస్పిటల్కి తీసుకెళ్లగా చెక్ చేసిన డాక్టర్లు గాయత్రికి హార్ట్అటాక్ వచ్చిందని, అందుకు ట్రీట్మెంట్ ఇస్తున్న సమయంలో శనివారం మధ్యరాత్రి 12:30 గంటలకి మళ్ళీ హార్ట్ స్ట్రోక్ వచ్చి గాయత్రి తన 38వ ఏటకి మరణించింది. అసలు గాయత్రి నిజంగానే హార్ట్ స్ట్రోక్ వల్లే మరణించిందా? రాజేంద్ర ప్రసాద్ తన కూతురు పెళ్లికి ఎందుకు ఒప్పుకోలేదు? సినిమాల్లో హీరోయిన్ అవ్వాలనుకున్న గాయత్రి న్యూట్రిషన్గా ఎందుకు మారింది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. గద్దె రాజేంద్ర ప్రసాద్ అలియాస్ రాజేంద్ర ప్రసాద్. ఇతను 1956 జూలై 19న ఆంధ్రప్రదేశ్లోని నిమ్మకూరులో జన్మించారు. తండ్రి గద్దె వెంకటనారాయణ, తల్లి మాణిక్యాంబ. ఇక ఇతని తండ్రి గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. అలా ఇతనికి ఒక అన్న, ముగ్గురు అక్కలు కూడా ఉండేవారు. రాజేంద్ర ప్రసాద్ గారు తన స్కూలింగ్ని నిమ్మకూరులోని ప్రాథమిక పాఠశాలలో చదివారు. చదువుల్లో చురుగ్గా ఉన్న రాజేంద్ర ప్రసాద్ గారు బాగా చదివి గవర్నమెంట్ జాబ్లో చేరాలనుకున్నారు. ఇదిలా ఉంటే తనకి 10 సంవత్సరాలున్నప్పుడే తన తల్లి అనారోగ్య కారణంగా మరణించడంతో చిన్నప్పటి నుండి తల్లి ప్రేమకి దూరమయ్యారని చెప్పొచ్చు. ఇక రాజేంద్ర ప్రసాద్ గారు సిరామిక్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ని పూర్తి చేసి జాబ్ కోసం ఎంత ట్రై చేసినా అందరూ 3 years ఎక్స్పీరియన్స్ అవసరమని చెప్పడంతో ఏం చేయాలో తెలియక ఇంటి దగ్గరే ఉండేవారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ గారు చేసిన తాతమ్మ కళ మూవీ షూటింగ్ నిమ్మకూరులో చేయడం జరిగింది. ఎన్టీఆర్ గారు ఎప్పుడు నిమ్మకూరికి వెళ్ళినా తమకి బంధువైన రాజేంద్ర ప్రసాద్ గారి ఇంట్లో నుండి భోజనం వెళ్లేది. అలా ఎన్టీఆర్ గారి కోసం రాజేంద్ర ప్రసాద్ తండ్రి గారు భోజనం తీసుకుని వెళ్తుండగా తోడుగా రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా తీసుకెళ్లడం జరిగింది. ఇక ఆ మూవీ షూటింగ్ జరిగే ప్లేస్కి ఎన్టీఆర్ గారిని చూసేందుకు వేలాది మంది అభిమానులు రావడంతో ఆ క్రేజుని చూసి రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా ఒక నటుడవ్వాలని, తనని చూసేందుకు కూడా జనాలు ఇలానే వస్తారనుకునేవారు. అలా ఎన్టీఆర్ గారిని కలిసినప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారితో తన గురించి అడగగా సెరామిక్ ఇంజనీరింగ్ చదువుతున్నాడని, తనకి నటుడవ్వాలని ఉందని చెప్పడంతో చాలా లీన్గా కాస్త పొట్టిగా ఉన్న రాజేంద్ర ప్రసాద్ గారిని ఎన్టీఆర్ గారు కింది నుండి పైదాకా చూసి నువ్వు నటుడవుతావా అని ఒక నవ్వు నవ్వి, నటుడికి కావాల్సిన క్వాలిటీస్ కానీ పర్సనాలిటీ కానీ నీకు లేదు, బాగా చదువుకున్నావు, ఏదైనా జాబ్ చేసుకోమని చెప్పడం జరిగింది. కానీ అక్కడే ఉన్న ఎన్టీఆర్ గారి తమ్ముడు త్రివిక్రమ్ గారు రాజేంద్ర ప్రసాద్కి సపోర్ట్ చేస్తూ నువ్వు నటుడవ్వాలంటే మొదటిగా మద్రాసులో ఉన్న ఫిలిం ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ ట్రైనింగ్ని తీసుకో, అప్పటికి నీకు ఇంట్రెస్ట్ ఉంటే చూద్దామని చెప్పడంతో రాజేంద్ర ప్రసాద్ గారి ఆశలకు రెక్కలొచ్చినట్లయింది. ఇక అలా రాజేంద్ర ప్రసాద్ తండ్రికి తన కొడుకు నటుడవ్వడం ఇష్టం లేకున్నా కొడుకు ఇష్టాన్ని కాదనలేక నీకు మద్రాసు వెళ్ళాలని ఉంటే వెళ్ళు, కానీ మళ్ళీ ఇంటికి రావాలంటే సక్సెస్ఫుల్ యాక్టర్ అయ్యే రావాలి, లేదంటే అక్కడే ఏదైనా పని చేసుకొని ఉండిపో అని చెప్పడం జరిగింది. ఇక అలా రాజేంద్ర ప్రసాద్కి త్రివిక్రమ్ గారి సపోర్ట్ ఉండడంతో ఈజీగా నటుడవ్వొచ్చని మద్రాస్కి వెళ్ళి ఫిలిం ఇన్స్టిట్యూట్లో సెకండ్ బ్యాచ్లో జాయిన్ అయ్యారు. అలా 2 years ట్రైనింగ్ తీసుకొని యాక్టింగ్లో గోల్డ్ మెడల్ని కూడా సాధించారు. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న ఎన్టీఆర్ గారు రాజేంద్ర ప్రసాద్ గారిని పిలిచి అభినందించి, నీ పట్టుదల నాకు బాగా నచ్చింది, కానీ ఒక నటుడికి ప్రత్యేక గుర్తింపు ఉంటే తప్ప ఇక్కడ సక్సెస్ అవ్వలేరు. అంటే నేను పౌరాణిక పాత్రలో సక్సెస్ఫుల్గా ఉంటే ఏఎన్ఆర్ గారు జానపద చిత్రాలతో జనాల్ని ఆకట్టుకుంటున్నారు, అలాగే నీలోనూ ఒక ప్రత్యేకత ఉంటేనే ఇక్కడ సక్సెస్ అవుతావని చెప్పడం జరిగింది. ఇక అలా రాజేంద్ర ప్రసాద్ గారు తనలోని ప్రత్యేకత గురించి ఆలోచిస్తున్నప్పుడే తను ఎక్కువగా చార్లీ చాప్లిన్ మూవీస్ చూడడంతో ఇన్స్పైర్ అయి తనలాగే కామెడీ హీరో అవ్వాలనుకున్నాడు. అలా ఛాన్స్ల కోసం తన యాక్టింగ్ సర్టిఫికేట్తో పాటు ఒక ఫోటో ఆల్బమ్ని తీసుకొని ప్రతి ఒక్క ఆఫీస్కి తిరుగుతుండేవారు. అలా 2 years తిరిగినా ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు. ఇక అలా రోజు రోజుకి సినిమాల్లో ఛాన్సులు రాక తన ఆర్థిక పరిస్థితి దారుణంగా మారి రోజుకో అరటిపండు తింటూ 2 నెలలు గడిపే పరిస్థితికి వచ్చారు. ఇక అలా ఇంటికి వెళ్దామంటే తండ్రి సక్సెస్ అయ్యేంత వరకు రానివ్వడని ఆ బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు.
కానీ అదే సమయంలో తన రూమ్ పక్కనే ఉండే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ డబ్బింగ్ చెప్పడానికి ఒక ఆర్టిస్ట్ రాలేదని నువ్వు వచ్చి పర్ఫెక్ట్ గా చెబితే డబ్బులు ఇస్తానని చెప్పగా అందుకు రాజేంద్ర ప్రసాద్ గారు తనకి చాలా ఆకలిస్తుందని తిని 2 రోజులైందని ఇప్పుడు భోజనం పెట్టిస్తే నేను ఫుల్గా డబ్బింగ్ చెప్తానని చెప్పడంతో పరిస్థితిని అర్థం చేసుకున్న అసిస్టెంట్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి భోజనం పెట్టించి ఆ తర్వాత డబ్బింగ్ చెప్పించగా రాజేంద్ర ప్రసాద్ గారి వాయిస్ ఆ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సెట్ అవ్వడంతో అప్పటి నుండి ఒకవైపు నటుడిగా చేస్తూ మరోవైపు డబ్బింగ్ ఆర్టిస్ట్గా చెప్పడం కూడా మొదలెట్టారు. అలా 300 మూవీస్కి పైగా డబ్బింగ్ ఆర్టిస్ట్గా చేస్తూ చెన్నైలో ఒక సొంతిల్లుని కూడా కొనుక్కున్నారు. ఇక ఇదిలా ఉంటే కృష్ణ గారితో రామరాజ్యం అనే మూవీలో ఒక క్యారెక్టర్ చేయడంతో రాజేంద్ర ప్రసాద్ గారి యాక్టింగ్కి ఇంప్రెస్ అయి అప్పటి నుండి కృష్ణ గారు తన మూవీస్తో పాటు ఇతర మూవీస్లో కూడా ఇతన్ని రికమెండ్ చేయడంతో 1 ఇయర్లోనే 48 సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తూ బిజీ అయ్యారు. ఇదిలా ఉంటే ఒక డబ్బింగ్ స్టూడియోలో డబ్బింగ్ చెప్పేటప్పుడు అక్కడికి వచ్చిన కో డైరెక్టర్ సీనియర్ వంశీతో రాజేంద్ర ప్రసాద్ గారికి మంచి పరిచయం పెరిగి అలా ఇతని సెన్స్ ఆఫ్ హ్యూమర్ వంశీ గారికి నచ్చి సినిమా అంటూ తీస్తే అది నిన్నే పెట్టి తీస్తానని ప్రామిస్ చేయడం జరిగింది. ఇక చిన్నా చితిగా సపోర్టింగ్ రోల్స్ చేస్తున్న రాజేంద్ర ప్రసాద్ గారి బిహేవియర్ నచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ రమాప్రభ గారు తనని తరచూ ఇంటికి భోజనానికి పిలుస్తుండేవారు. ఇక రమాప్రభకి శరత్ బాబుకి పెళ్ళై చాలా సంవత్సరాలైనా పిల్లలు కలగకపోవడంతో తన అక్క కూతురు చాముండేశ్వరిని దత్తత తీసుకొని పెంచుకునేది. ఇక అలా తరచూ రమాప్రభ ఇంటికి వస్తున్న రాజేంద్ర ప్రసాద్ గారికి చాముండేశ్వరి గారితో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక వీరిద్దరి ప్రేమ విషయం తెలిసి రమప్రభ శరత్ బాబు రాజేంద్ర ప్రసాద్తో చాముండేశ్వరి పెళ్లికి ఒప్పుకొని 1980 సెప్టెంబర్ 5న సింపుల్గా ఒక గుడిలో పెళ్లి చేసి వాణిమహల్లో రిసెప్షన్ పెట్టి సినిమా వారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఇక అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా బాలాజీ ప్రసాద్ అనే కొడుకు, గాయత్రి అనే కూతురు జన్మించింది. ఇక ఎప్పుడైతే కూతురు పుట్టిందో రాజేంద్ర ప్రసాద్ గారి కెరియర్ మారిపోయి వంశీ గారితో చేసిన మోస్ట్ ఆఫ్ ద మూవీస్ హిట్ అవ్వడంతో పాటు ఆ తర్వాత వచ్చిన ఆహనా పెళ్ళంట, అప్పుల అప్పారావు, లేడీస్ టైలర్ అని 200 సినిమాలకి పైగా బ్యాక్ టు బ్యాక్ చేస్తూ స్టార్ హీరోగా ఎదిగారు. ఇక తన కూతురు కొడుకుని చెన్నైలోని పద్మశేషాద్రి బాలభవన్లో చేర్పించగా ఎప్పుడైతే సినీ ఇండస్ట్రీ హైదరాబాద్కి షిఫ్ట్ అయిందో అప్పటి నుండి తన పిల్లల స్కూలింగ్ని హైదరాబాద్లోని పబ్లిక్ స్కూల్లో కంటిన్యూ చేశారు. ఇదిలా ఉంటే రాజేంద్ర ప్రసాద్ గారు 90స్లో బిజీయెస్ట్ ఆర్టిస్ట్గా ఉంటూ ఒకవైపు హీరోగా మరోవైపు సపోర్టింగ్ ఆర్టిస్ట్గా చేస్తూ 365 రోజులు బిజీగా ఉండడంతో ఫ్యామిలీని పట్టించుకునేవారు కాదు. అలా తన 2 పిల్లలతో చిన్నప్పటి నుండి అంతలా బాండింగ్ ఏర్పడలేదని చెప్పొచ్చు. అయినా తన పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలని తను కష్టపడుతుండగా ఇంటి బాధ్యతల్ని తన భార్య చాముండేశ్వరి గారు చూసుకుంటారని వదిలేశారు. ఇక ఇదిలా ఉంటే గాయత్రికి తన తండ్రిలాగే సినిమాల్లో నటించాలని, హీరోయిన్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. కానీ ఫిలిం ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలుసున్న రాజేంద్ర ప్రసాద్ గారు అందుకు ఒప్పుకోకుండా చదువుల మీద దృష్టి పెట్టమని చెప్పడంతో గాయత్రి చేసేదేమీ లేక తన బీఎస్సీ డిగ్రీ కోసం సెయింట్ మేరీస్ కాలేజీలో జాయిన్ అయింది. అలా గాయత్రికి తన క్లాస్మేట్ అయిన శ్రీధర్ అనే అతనితో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా గాయత్రి బీఎస్సీలో న్యూట్రిషన్ అండ్ డైటీషియన్ అనే కోర్సును పూర్తి చేసి శ్రీధర్ని పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంది. ఇదే విషయం తన తండ్రి రాజేంద్ర ప్రసాద్ గారికి చెప్పగా శ్రీధర్ది వేరే కులం కావడం, ఆర్థికంగా కూడా అంతంత మాత్రమే ఉండడంతో వీరి పెళ్లికి అంగీకరించలేదు. కానీ అప్పటికే శ్రీధర్తో పీకలోతు ప్రేమలో ఉన్న గాయత్రి ఇంట్లో చెప్పకుండా పారిపోయి 2009లో గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. దీంతో తను అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు తనని ఎదురించి ఇలా పారిపోయి పెళ్లి చేసుకోవడం రాజేంద్ర ప్రసాద్ గారు తట్టుకోలేక కూతురుతో ఉన్న బంధాన్ని తెంచేసుకున్నారు. ఇక అలా తన దృష్టిని మళ్లించుకోవాలని తన కొడుకైన బాలాజీ ప్రసాద్ని తన సినీ వారసుడిగా తీసుకురావాలని డిసైడ్ అయి ఆ బాధ్యతల్ని డైరెక్టర్ రాఘవేంద్రరావు గారికి అప్పగిస్తూ రాజేంద్ర ప్రసాద్ గారు ప్రొడ్యూసర్గా మారారు. ఇక ఆ మూవీ షూటింగ్ సగమయ్యాక అప్పటి వరకు తీసిన ఫుటేజ్ని అందరూ కలిసి చూసేటప్పుడు బాలాజీకి తన యాక్టింగ్తో పాటు లుక్స్ కూడా అంతలా ఇంప్రెసివ్గా అనిపించకపోవడంతో తను యాక్ట్ చేసి తన తండ్రి పరువు తీయకూడదని ఆ మూవీ షూటింగ్ ని మధ్యలోనే ఆపేయమని చెప్పడం జరిగింది. దీంతో రాజేంద్ర ప్రసాద్ గారు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డారు. ఇక అలా బాలాజీ సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేసి తనకి నచ్చిన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లని చేస్తూ రియల్ ఎస్టేట్లో కూడా బిజీ అయ్యాడు. ఇక ఇదిలా ఉంటే గాయత్రి 2010లో ఒక అబ్బాయికి, 2012లో ఒక అమ్మాయికి జన్మనిచ్చింది. పిల్లలు పుట్టాక గాయత్రి న్యూట్రిషన్ డైటీషియన్ గా ఒక క్లినిక్ ని పెట్టుకొని రన్ చేస్తే తన భర్త మహేంద్ర అండ్ మహేంద్రలో పనిచేస్తూ ఫ్యామిలీకి ఏ లోటు లేకుండా చూసుకునేవారు. ఇదిలా ఉంటే ఎప్పుడైతే రాజేంద్ర ప్రసాద్ కొడుకు ప్రొఫెషనల్ గా సెటిల్ అయ్యాడో తనకి పెళ్లి చేయాలని డిసైడ్ అయి చెన్నైకి చెందిన ఒక బిజినెస్ మ్యాన్ కూతురు శివశంకరితో 2015
2017లో పెళ్లి నిశ్చయించగా అప్పటి వరకు కూతురుతో మాట్లాడని రాజేంద్ర ప్రసాద్ గారు బంధువుల సలహా మేరకు భార్య ద్వారా కూతుర్ని ఆ పెళ్లికి పిలవడం జరిగింది. ఇక అలా 2015 ఫిబ్రవరి 10న బాలాజీ పెళ్లి గ్రాండ్గా జరిపించగా ఆ పెళ్లికి వచ్చిన తన మనవరాలు మనవడితో ఏర్పడిన బాండింగ్తో మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారికి కూతురు దగ్గరయ్యారు. కానీ మనవడు మనవరాలు ఆఖరికి అల్లుడితో కూడా మాట్లాడేవాడే తప్ప కూతురితో మాట్లాడేవాడు కాదు. అయినా కూడా కూతురు తన ఫ్యామిలీతో రెంట్ హౌస్లో ఉంటుందని తెలుసుకున్న రాజేంద్ర ప్రసాద్ గారు తను ఉంటున్న ప్రెస్టీజ్ విల్లాస్లో 3 కోట్లు పెట్టి ఒక విల్లాని తీసి కూతురికి గిఫ్ట్గా ఇవ్వడంతో గాయత్రి ఫ్యామిలీ మొత్తం అక్కడికి షిఫ్ట్ అయ్యారు. అలా రోజు రోజుకి తన మనవరాలు సాయి తేజస్వినితో రాజేంద్ర ప్రసాద్ గారికి మంచి బాండింగ్ పెరిగి తన కూతురుతో చిన్నప్పుడు గడపని క్షణాలని మనవరాలతో గడుపుతుండేవారు. ఇక ఇలా ఉన్నప్పుడే మహానటి మూవీలో సావిత్రి గారి చిన్నప్పటి పాత్ర కోసం డైరెక్టర్ నాగశ్విన్ రాజేంద్ర ప్రసాద్ గారిని అడగగా తన కూతురు ఆశని ఎలాగైనా నెరవేర్చాలని సాయి తేజస్వినితో ఆ పాత్రని చేపించడానికి ఒప్పుకోవడం జరిగింది. ఇక మహానటి మూవీ 2018లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు సాయి తేజస్విని నటనకి మంచి గుర్తింపు రావడంతో అవకాశాలు కూడా వెతుక్కుంటూ వచ్చాయి. అలా సరిలేరు నీకెవరు, సిరివెన్నెల, ఎర్రచీర అనే మూవీస్ని చేస్తూ బిజీ అయింది. ఇక అదే టైంలో కరోనా రావడంతో గాయత్రి ఇంట్లో అందరూ కరోనా బారిన పడ్డారు. అలా గాయత్రికి ఒబేసిటీ ప్రాబ్లం వచ్చినా టెస్ట్ చేయించుకోకుండా ఇగ్నోర్ చేసింది. ఇక ఇదిలా ఉంటే గాయత్రి తన తండ్రి ఇప్పుడు కాకపోయినా ఒకరోజు ఖచ్చితంగా తనతో మాట్లాడుతాడనే ఆశతో ఉండేది. అలా అటు పర్సనల్ లైఫ్ ఇటు ప్రొఫెషనల్ లైఫ్ హ్యాపీగా సాగుతున్నప్పుడే అప్పుడప్పుడు గాయత్రికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల చెస్ట్ పెయిన్ రావడంతో అందుకు సంబంధించిన మెడిసిన్స్ని తీసుకునేది. ఇదిలా ఉంటే అక్టోబర్ 4వ తారీఖున బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత చెస్ట్లో లైట్గా పెయిన్ రావడంతో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని టాబ్లెట్ తీసుకున్నా అది తగ్గకపోగా నిదానంగా ఎక్కువ అవడంతో మధ్యాహ్నం 1:30 గంటలకి ఏఐజీ హాస్పిటల్కి వెళ్ళగా చెక్ చేసిన డాక్టర్లు గాయత్రికి హార్ట్ అటాక్ వచ్చిందని అందుకు సంబంధించిన టెస్టులని చేస్తుండగా అవుట్డోర్ షూటింగ్లో ఉన్న రాజేంద్ర ప్రసాద్ గారికి ఈ విషయం తెలిసి కుప్పకూలిపోయారు. అలా షూటింగ్ని వదిలేసి కూతుర్ని చూడడానికి హుటాహుటిగా బయలుదేరగా మరోవైపు గాయత్రికి హాస్పిటల్లో యాంజియోప్లాస్టీ ఆపరేషన్ చేసిన 24 గంటలు గడిచితే గానీ ఏమీ చెప్పలేమని డాక్టర్లు చెప్పడంతో కుటుంబ సభ్యులందరూ ఏం చేయలేని పరిస్థితుల్లో పడ్డారు. ఇక అలా ఆపరేషన్ ఫలించగా శనివారం మధ్యరాత్రి 12:30 గంటలకి గాయత్రికి హార్ట్ అటాక్ రావడంతో తన 38వ ఏటకి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది. ఇక రాజేంద్ర ప్రసాద్ గారు హాస్పిటల్కి వచ్చేలోపు 1 గంట సమయం పట్టడంతో కూతురితో చివరి మాట మాట్లాడే అవకాశాన్ని కూడా కోల్పోయారు. కూతురి మరణంతో అటు మానసికంగా ఇటు దైహికంగా కురింగిపోయిన రాజేంద్ర ప్రసాద్ గారు గాయత్రి గారి బాడీని మౌనంగా అలా చూస్తూ గంటలు గంటలు అలా ఉండిపోయిన దృశ్యం ఎలాంటి వారికైనా గుండె తరుక్కుమనేలా చేస్తుంది. ఏదేమైనా గాయత్రి గారి ఆత్మకి ఆ దేవుడు శాంతి ప్రసాదించాలని, ఆమె లేని లోటు భరించే శక్తి ఆమె పిల్లలకి కుటుంబానికి ఇవ్వాలని కోరుకుందాం. ఫోక్స్, పంతాలు పట్టింపులనేవి మనలోని మనకి సంతోషాలను ఇస్తాయి, కానీ అంతిమంగా చావుకి వాటితో సంబంధం ఉండదు. తాత్కాలిక సంతోషం కోసం మన అనుకునే వారితో ప్రతి చిన్న విషయానికి మాట్లాడకుండా ఉంటే అది ఎప్పుడు మనకి గుణపాఠం చెప్తుందో తెలియదు. ఇది ఫోక్స్ రాజేంద్ర ప్రసాద్ గారి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఈ దసరా పండుగని మరింత ఆనందమయంగా మార్చుకోవాలంటే బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకోండి. దసరా ఆఫర్ కూడా నడుస్తుంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.